లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. రేపు ఈ పిటిషన్ను కోర్టు విచారించనుంది. బెయిల్ మంజూరు చేయడానికి చూపిన కారణాలు సహేతుకంగా లేవని, ఇచ్చిన తీర్పు పరస్పర విరుద్ధంగా ఉందని చెప్పింది. ఇక మొదటిసారి బెయిల్ డిస్మిస్ చేసిన తర్వాత ఎలాంటి మార్పులు లేకపోయినా రెండోసారి బెయిల్ పిటిషన్ అనుమతి ఇచ్చారని సిట్ తెలిపింది. ఛార్జ్ షీట్, అనుబంధ ఛార్జ్ షీట్లు అసంపూర్తిగా ఉన్నాయని, కేసులో 3 నిందితులకు డిఫాల్ట్ బెయిల్ ఇచ్చారని సిట్ తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, అప్డేట్స్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్ ప్రతిభ. ఏపీ లిక్కర్ స్కామ్ లో ఎంపీ మిథున్ రెడ్డి ఇప్పటికే అరెస్ట్ అవడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే గత 3 నెలలుగా కూడా జైల్లో ఉన్నారు. జైలు నుంచి కూడా ఈ గత 10 రోజుల క్రితం అయితే బెయిల్ రావడంతో మిథున్ రెడ్డి కూడా అయితే లిక్కర్ స్కామ్ కేసులో అయితే ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేయాలంటూ కూడా పిటిషన్ అనేది సిట్టు వేసింది. ఈ రేపు విచారణ అయితే చేయనుంది హైకోర్టులో. ఈ విచారణ అయితే బెంచ్ మీదకి రానుంది. మిథున్ రెడ్డి బెయిల్ ఇవ్వడానికి చూపిన కారణాలు సహేతుకంగా అయితే లేవని చెప్పని కూడా సిట్టు పేర్కొంది. ఈ పిటిషన్ లో మొదటిసారి బెయిల్ డిస్మిస్ చేసిన తర్వాత ఎలాంటి మార్పులు లేకపోయినా కూడా రెండోసారి బెయిల్ పిటిషన్ అనుమతి ఇచ్చారన్న సిట్ వాదనలు అయితే రేపు వినిపించనున్నారు. ఛార్జ్ షీట్, అనుబంధ ఛార్జ్ షీట్లు సంపూర్తిగా ఉన్నాయని, కేసులో 3 నిందితులకి డిఫాల్ట్ గా బెయిల్ ఇచ్చారని కూడా సిట్ అయితే హైకోర్టుకి అయితే తెలిపింది. దీనికి సంబంధించి భిన్నంగా ఛార్జ్ షీట్ దాఖలు చేశారు కాబట్టి మిథున్ రెడ్డికి బెయిల్ ఇచ్చామని కూడా చెప్పడం పరస్పరంగా ఉన్నాయంటూ కూడా సిట్ తెలిపింది. అయితే దీనికి సంబంధించిన విచారణలో కూడా సిట్ చాలా లోతుగా దర్యాప్తు చేస్తుంది. మరింత మందిని కూడా ఇందులో విచారణ చేపట్టిన తర్వాత మరింత సమాచారాన్ని కూడా సేకరించి ఆ సమాచారాన్ని రేపు హైకోర్టులో అయితే బెంచ్ ముందు, న్యాయమూర్తి ముందు అయితే ప్రవేశపెట్టి ఈ మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ అయితే కొట్టివేయాలంటూ కూడా పిటిషన్ వేసింది. దీని మీద అయితే రేపు విచారణ అయితే చేపట్టనున్నాడు. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ.